హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. ఈ రోజైతే మేము ఆస్ట్రేలియాలో ఉన్న నర్సరీకి అయితే వెళ్ళిపోయామండి. చూశారు కదా, ఇక్కడ చాలా చాలా బాగుంటాయి ప్లాంట్స్. మేము వెళ్ళింది ఒకదాని కోసము, కానీ మాకైతే అది దొరకలేదన్నమాట. సరేలే, ఇది అయితే బాగుంది కదా నర్సరీ అని చెప్పి మీతో షేర్ చేద్దామనేసి వీడియో అయితే తీశాను. ఇది మా హౌస్కి దగ్గరలో ఉంది, బన్నింగ్ వేర్ హౌస్ అని, దానికి వెళ్ళామన్నమాట. అక్కడ ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే కాదండి, A to Z ప్రోడక్ట్స్, హౌస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మొత్తం దొరుకుతాయి అక్కడ. ఇంకా నర్సరీకి వచ్చాం కదా, ఎలాగో సరే బాగున్నాయి ఫ్లవర్స్ అవన్నీ, ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీరు కూడా చూస్తారు కదా అని అయితే వీడియో తీసేసాను. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి, చూసేసేయండి. చూసారు కదా, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. పూలు అయితే చూసారా, బ్లూ కలరు, మనకి రోజ్ కలరు, ఇవన్నీ కూడా దొరికాయి. ఒక్కోటి వచ్చేసి $10 పడుతుంది, 10.99 అంటే $11 పడుతుంది ఆ ఫ్లవర్స్ వచ్చేసి. ఇది వచ్చేసి $15, $10 అంటే $550 పడుతుందండి. చూసారా, ఇదైతే $500 పడుతున్నాయి ప్లాంట్స్ అన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి ఎలా పెట్టారు అంటే, ఫ్లవర్స్ అన్నీ ఒక సైడ్ పెట్టేశారు, మనకి కావాల్సినవి కూరగాయలవి ఒక సైడ్ ఉంటాయి అన్నమాట. మా పాప అయితే చూసారా, ఇక్కడ ఇలా ట్రక్ లాగా పెట్టున్నారు, దాంట్లో కూడా కొన్ని చెట్లు అయితే పెట్టున్నారు. మా పాప అయితే దాన్ని నేను నెడతాను చూడు అని చెప్పేసి నెడుతూ ఉంది. కామెడీగా బాగుంది కదా, ఫన్నీ వీడియో అనేసి నేనైతే వీడియో షూట్ చేశాను. మీరు చూస్తారు కదా అని మీతో షేర్ చేస్తున్నాను. తను చూసారా అసలు అది నెట్టడానికి ఎంత ట్రై చేస్తుందో. ఇవి వచ్చేసి తక్కువ అండి, ఇక్కడ తక్కువ రేట్లో ఉన్న ఫ్లవర్స్ అంటే ఈ $4లో ఉన్న ఫ్లవర్స్ మాత్రమే అండి. ఇవి వచ్చేసి $300 పడుతున్నాయి. చూసారా, ఇవి సన్ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా. ఇక్కడ చాలామంది ఇళ్ళల్లో ఉంటాయండి సన్ఫ్లవర్స్, బయట రోడ్డు ఉంటుంది కదా, బాల్కనీ అట్లా రోడ్ సైడ్ వేసుకొని ఉంటారు. ఇవి వచ్చేసి రకరకాల రోసెస్. మీరు ఎప్పుడైనా చూసారా ఒక్క చెట్టుకి 4-5 కలర్స్ రోసెస్ పుయ్యడము? ఇక్కడైతే అవి చూశాను నేను ఫస్ట్ టైము, భలే అనిపించింది నాకు. మీరు చూస్తారు కదా అని అయితే దీంట్లో పెట్టేస్తున్నాను. ఇవి చూసారా పర్పుల్ కలర్, ఇవైతే నేను ఇండియాలో కూడా చూశానండి. ఈ చెట్లు బాగుంటాయి, కానీ ఇక్కడ మన ఇండియాలో ఉన్న చెట్లు ఇక్కడ ఎక్కువ ఉండవండి, చాలా తక్కువ, వేరే వేరే లాగుంటాయి. ఇవి చూసారా చామంతి చెట్లు అంట, ఇవన్నీ రోజా పూలు. ఇవి అల్లుకునే చెట్లు అండి. మన దాంట్లో అయితే మామూలుగా చెట్లు లాగొస్తాయి కదా, అల్లుకొని రావు కదా, కానీ ఇక్కడ అల్లుకొని వస్తున్నాయి. ఇక్కడ చూసారా రోస్మేరీ చెట్లు ఉన్నాయి. ఇక్కడైతే ఇవి కొనాల్సిన అవసరం ఉండదు, రోడ్ మీద చాలా ఉంటాయి ప్రతి దగ్గర, కానీ ఇక్కడ కూడా అమ్ముతున్నారు. ఒక్కోటి $5, $250 పెట్టున్నారు అనమాట. ఇవి చూసారా, ఇక్కడైతే రోజా పూలు, రకరకాల పూలు ఉన్నాయి, వీటి పేర్లు కూడా నాకు తెలియదు. కొన్ని అయితే ఇవి చూసారా, ఇది భలే అనిపించింది. చిన్న చెట్లు, పచ్చిమిరపకాయల చెట్లు, చిన్న చిన్న పచ్చిమిరపకాయలు కూడా. ఒక చెట్టుకి అయితే ఎన్ని కాసున్నాయో, దాదాపు $12 పడుతుంది, 11.98 పడుతుందండి. అంటే $600 దాకా పడుతుంది అనమాట ఒక చెట్టు వచ్చేసి. చూసారా, ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు అయితే కాసాయో, భలే అనిపించింది నాకు. మిరపకాయలు చూసి మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాదు మన ఆస్ట్రేలియాలో కూడా ఇక్కడ మన సన్నజాజులు, మల్లెపూలు ఆ చెట్లు అయితే కనిపించాయి. నాకు భలే అనిపించింది, ఆ స్మెల్ పీల్చగానే ఒక్కసారిగా ఇండియాలో ఉన్నట్టయితే అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నప్పుడు ఈ సన్నజాజులు కానివ్వండి, ఎక్కువ రోజు ఇవి మల్లెపూలు అవి ఎక్కువ ఇండియాలోనే చూస్తాం కదా, ఆ వాసన అవన్నీ ఒక్కసారిగా ఇక్కడ చూసేసరికి భలే అనిపించింది. ఇవన్నీ కూడా రోజా చెట్లు అండి, ప్రతి ఒక్క ఇంట్లో ఉండేది కామన్గా. ఈ వైట్ రోజెస్ అయితే ఎక్కువ ఉంటాయి, చాలా గుబురుగా పూస్తాయి అన్నమాట పూలు కూడా. ఒక్క చిన్న కొమ్మకే ఒక 10-20 పూలు అయితే పూసుంటాయి ఇక్కడ. అంతేకాకుండా మనకి పాట్స్ కూడా దొరుకుతున్నాయి, పాటింగ్ మిక్స్ కూడా రెడీమేడ్లో దొరుకుతుంది అనమాట. ఇది కొత్తిమీర అనుకున్నారు కదా చూడగానే, అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది కొత్తిమీర కాదు, ఇది సలాడ్స్లో వేసే ఒక ఆకు అనమాట. చూసారు కదా, అక్కడ ఉంది చూడండి, పార్స్లీ మిక్స్ అంట. ఇది కొత్తిమీర లాగే ఉంటుంది చూడడానికి, కానీ కాదు. నేను సంతకి వెళ్ళినప్పుడు అదే చెప్పాను కదా, ఆస్ట్రేలియాలో సంత పెట్టారు, SA మార్కెట్ అని, ఫార్మర్స్ మార్కెట్ ఉంటుంది సంత లాంటిది. ఎవరైనా వీడియో చూడకపోతే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చూసేసేయండి, చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా. ఇది వచ్చేసి అక్కడికి వెళ్ళినప్పుడు నేను కొరియాండరే కదా అని చెప్పి అడిగితే, ఫస్ట్ నేను స్మెల్ చూస్తాను, ఎందుకంటే అవి పేర్లు కొంచెం వేరేగా ఉన్నాయి. ఒకవేళ మన కొరియాండర్ని ఏమన్నా వీళ్ళు వేరేగా పిలుస్తారేమో అని స్మెల్ చూస్తానమాట, కానీ కాదు, కొంచెం డిఫరెంట్గా వస్తుండేసరికి నేను వాళ్ళని అడిగాను, ఏంటి ఇది కొరియాండర్ కాదా అంటే, కాదు ఇది సలాడ్స్లో వేసుకునే మిక్స్ అని అయితే చెప్పారనమాట. అయ్యో ఎట్లో తీసుకోలేదులే అనుకున్నాను. ఇవన్నీ బర్గర్లో వేసే ఆకులండి. చూసారు కదా, ఈ బర్గర్లో ఉంటాయి, మనం ఎక్కువ బర్గర్ తినేటప్పుడు కనిపిస్తుంటాయి అన్నమాట, తగలుతుంటాయి ఆకులు ఇవన్నీ కూడా. మీలో ఎవరన్నా ఇవి చూసారా, సన్ఫ్లవర్ చెట్లు, పైనాపిల్ చెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడైతే. చూసారా, పైనాపిల్ చెట్లు, సన్ఫ్లవర్ చెట్లు బోల్డ్ అని దొరికాయి నాకైతే. అంతేకాదు ఇక్కడ యాపిల్ చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ముందుకు వెళ్తే అవి కూడా ఉన్నాయి, చూపిస్తాను పదండి. ఇది చూసారా, క్యాబేజీ చెట్లు,
ఇవి తీసుకెళ్ళి మన గార్డెన్లో వేసుకున్నామంటే ఇంకా క్యాబేజీలు వస్తాయి. మా గార్డెన్లో అయితే వేయలేంలేండి, ఎందుకంటే మేము ఉండేది యూనిట్ కదా, అంటే అపార్ట్మెంట్ లాగా అనమాట, ఇక్కడ ఉండదు వేయడానికి. ఇండివిజువల్ హౌసెస్లో ఉండే వాళ్ళైతే వేసుకోవచ్చు. ఇవి చూసారా మళ్ళీ వచ్చాయి, కొరియాండర్ కాదు కానీ ఇది వేరే, అది క్యారెట్లా ఉంది, క్యారెట్ చెట్లు. ఇది క్యాలీఫ్లవర్ చెట్లు అండి. మీరు ఎవరైనా క్యాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారా, ఐ మీన్ పెంచే వాళ్ళు ఉన్నారా ఇండియాలో, నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత వచ్చేసి చూసారా ఇవన్నీ కూడా రకరకాల చెట్లు, పాలకూర చెట్లు. ఇంకా నేను కొన్ని మార్కెట్కి వెళ్ళినప్పుడు పాలకూర అనుకుంటాను, కానీ అవి పాలకూర కాదండి, రకరకాల పేర్లు ఉన్నాయి వాటి పేర్లు కూడా. అవి కొన్ని టేస్ట్ అయితే అసలు బాగుండవు కూడాను, కొన్ని అయితే బాగుంటాయి. ఇంతకు ఫైనల్గా నీకు కొరియాండర్ దొరికిందా లేదా ఇక్కడ అని అడుగుతారు కదా, నాకైతే కొరియాండర్ దొరికింది, కానీ నేను తీసుకోలేదు, ఎందుకంటే 2 పిలకలు ఉన్నాయి దాంట్లో. అది వచ్చేసి 250 రూపాయలు చెప్పారు. అదిగోండి ఫైనల్గా కొరియాండర్ చూసారు కదా ఎంత చిన్న చెట్లు ఉన్నాయో, అంత చిన్నవి ఉన్నాయి, అది కూడా ఒక మూలలో పెట్టున్నారనమాట. ఇంకా మా పాప అసలు అక్కడ దిగేసి ఇక్కడ దిగేసి అన్నీ పీకేస్తుందని ఇంకా మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నారు. ఇది చూసారా పాలకూర, పాలకూర కాదు ఇది, సారీ వామాకు అనుకొని మా హస్బెండ్ ఇదే కదా మనకు కావాల్సింది అని చూపించారు, కానీ ఇది కాదు అని చెప్పి చూశాను. మామూలుగా మేము వెళ్ళింది అయితే వామాకు తీసుకుందామని వెళ్ళానండి. వామాకు మీలో ఎంతమందికి తెలుసు, అది జలుబు చేసినప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఉప్పు వేసుకొని కొంచెం నవలుతారు, ఒక ఆకు నవిలినప్పుడు జలుబు అనేది తగ్గిపోతుంది అని. ఇంకోటి వచ్చేసి చిన్నపిల్లలకి అది జ్యూస్ తాపుతారండి, తాపినప్పుడు జలుబు దగ్గు అలాంటివి ఏమన్నా ఉంటే జలుబు పోతుంది అనేసి ఒక నమ్మకం అయితే ఉంది. మా పాపకి అయితే అది వర్కౌట్ అయింది, సో నేను అది యూజ్ చేస్తాను. ఇప్పుడు పాపకు జలుబు చేస్తుందని అది తీసుకొద్దామని అయితే వెళ్ళాను, బర్నింగ్ వేర్ హౌస్లో ఉందని చెప్పారు. గూగుల్లో వెతికితే ఉందనింది, సరే అని చెప్పి వెళ్తే అక్కడ లేదు. ఇక్కడ మనం వామాకి ఎక్కడుంది అని వెతికితే దొరకట్లేదు, సరే అని నేను వేరే దగ్గర చూస్తే అది మెక్సికన్ మింట్ అంటారంట దాన్ని. సో మెక్సికన్ మింట్ అని వెతికితే బర్నింగ్ వేర్ హౌస్లో ఉందని చెప్తే అక్కడికి వెళ్ళాను, కానీ లేదు. మనకైతే వేరే వాళ్ళ హౌస్లో దొరికిందనమాట. అదే ఇక్కడ చైనీస్ వాళ్ళు ఉన్నారని చెప్పి నా షార్ట్స్లో అయితే పెట్టుంటాను నేను వీడియోస్లో, వాళ్ళు అమ్ముతూ ఉన్నారనమాట. ఇక్కడ ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో సేల్ చేశారు. అక్కడికి వెళ్ళి అయితే తెచ్చుకున్నాను, 500 రూపీస్ పెట్టి చిన్న మొక్క ఒకటి అయితే కొనుక్కొచ్చానండి. అది వామాకు. వాళ్ళు అడిగారు నన్ను మీకెందుకు అని అడిగారు చైనా వాళ్ళు. మేము ఇట్లా పాపకు జలుబు చేసిందండి తినిపిద్దామని అంటే, మీరు కూడా తింటారా, మేము కూడా తింటాము, ఇట్లా జలుబు వచ్చినప్పుడు దగ్గు వచ్చినప్పుడు సాల్ట్ వేసుకొని తింటాము, చాలా మంచిది అని చెప్పి వాళ్ళు చెప్పారు. నాకు అనిపించింది వాళ్ళు కూడా మన ఫుడ్ లాంటివి ఎక్కువ వాడుతున్నారు అని. ఇది ఏషియన్ క్యాబేజ్ అంట, చూసారు కదా భలే ఉంది కదా, చిన్న చిన్న చెట్లు. చూడడానికైతే నాకు అన్ని ఆకుకూరలు పాలకూరలు అట్లాగే అనిపిస్తాయి. అంతేకాదు ఇక్కడ బంతిపూలు చూసారా, $9 అంటే ఇంచుమించు 450 నుంచి 500 రూపాయలు పడతాయి. ఈ ఫ్లవర్స్ చూసారా భలే ఉన్నాయి కదా, ఈ కలరు